రాత్రి 8:13 సమయంలో అక్కినేని నాగచైతన్య అన్నపూర్ణ స్టూడియోలో శోభిత మెడలో 3 ముళ్లు వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే శోభితకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది శోభిత. శోభిత తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు అటు హిందీ ఇటు తెలుగు సినిమాలు చేస్తూ మంచి పేరు దక్కించుకుంది. ముఖ్యంగా సినిమాలో కథ ఉండి పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేయటానికి సిద్ధపడుతున్న ఈమె పాత్ర ఎలాంటిదైనా సరే తనకు గుర్తింపు వస్తుంది అంటే బోల్డ్ గా నటించడానికి కూడా వెనుకాడటం లేదు. ఆంధ్ర తెనాలికి చెందిన శోభిత ధూళిపాళ్ల తండ్రి నేవీ అధికారి. ఈమె పుట్టింది తెనాలిలో అయినా పెరిగింది మాత్రం వైజాగ్లో. ముంబైలో ఉన్నత విద్య పూర్తి చేసింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఎకనామిస్ట్ అవ్వాలనుకుంది, కానీ అనూహ్యంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అటు నుంచి సినిమాల్లోకి వచ్చింది. ఇకపోతే మోడలింగ్ చేసే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొందట శోభిత. ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ, మోడలింగ్ చేసేటప్పుడు నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మోడలింగ్ సమయంలో ఒక యాడ్ కోసం ఆడిషన్కి వెళ్తే నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు. వెనకాల నిల్చునే బ్యాక్ మోడల్గా కూడా పనికి రావని అవమానించారు. మరో ఆడిషన్కి వెళ్తే కెమెరా రిపేర్ అయ్యిందని నెక్స్ట్ రోజు రమ్మన్నారు. మరుసటి రోజు వెళితే నా కాన్ఫిడెన్స్ చూసి వారు షాక్ అయ్యారు. కానీ ఈ బ్రాండ్కి మీరు సెట్ కారని నా ముఖం మీదే చెప్పేశారు. ఇక ఆ తర్వాత నా స్థానంలో ఒక కుక్కని పెట్టారు, కానీ నాకు మాత్రం పారితోషికం ఇచ్చారు. అయితే నా స్థానంలో కుక్కను పెట్టుకోవటం నాకు ఎంతో అవమానంగా అనిపించింది అంటూ తాను పడ్డ అవమానాలను ఎమోషనల్ అవుతూ తెలిపింది. గతంలో ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఇవన్నీ చెప్పుకొచ్చింది. అంతేకాదు, బ్రాండ్ ఇమేజ్ కుక్కతో సమానమా అంటూ సెటైర్లు కూడా పేల్చింది శోభిత. ఇక శోభితకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్య శోభిత విషయానికొస్తే, నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన మరుసటి ఏడాది అంటే 2022లో ఈమెతో డేటింగ్ చేయటం మొదలుపెట్టారు. ఇక ఇప్పటి నుంచి 2 ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థంతో ఒకటయ్యారు. ఇక ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా వీరి వివాహం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ పెద్దలు హాజరు కాబోతున్నారు. ఏదేమైనా శోభిత పడ్డ అవమానాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.